పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డి షో డాన్సర్ పండు మాస్టర్ కోసం సినీ తారలు తరలివస్తున్నారు. ఇప్పటికే పండు మాస్టర్ను చూసేందుకు సినీ రాజకీయ నేతలు తరలివచ్చారు. ఇక తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, యాంకర్ రవి హాస్పిటల్కు వచ్చి పండు మాస్టర్ని పరామర్శించారు. పండు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అయితే ఈ సందర్భంగా యాంకర్ రవి ఎమోషనల్ అయ్యారు. పండును చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన రవి పండుకి ధైర్యం చెప్పాడు. అటు డి డ్యాన్స్ షో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇలా అనేక టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మాస్టర్, కొరియోగ్రాఫర్ పండు అటు విశాఖపట్నంలో తగరపు వలసలో జరిగిన ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి తిరుగు పయనమైనటువంటి పండు వెహికల్ అంటే కారు తిరిగి వస్తున్నటువంటి క్రమంలో తనకు అనారోగ్యంతో వాంతులు చేసుకునేటువంటి క్రమంలో కారు దిగి రోడ్డు పక్కన నిల్చుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వెనుక వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కోళ్లతో కూడిన ఒక వ్యాన్ నేరుగా పండుని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు పండు. సో అటు తలకు, అలాగే హిప్ సంబంధించిన జాయింట్, అలాగే 2 కాళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైద్యులు శ్రమించి పండుకు సర్జరీ చేశారు, 2 కాళ్ళకు కూడా సర్జరీ చేశారు. సో ఇప్పుడు పండు కొన్ని నెలల పాటు మంచానికే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎంతో హుషారుగా, ఎంతో యాక్టివ్గా, అందరితో కలివిడిగా ఉండేటువంటి పండు అటు సినీ ప్రముఖులతోనూ, అలాగే ముఖ్యంగా యాంకర్స్, అలాగే సినిమాల్లో ఉన్నటువంటి సీనియర్ యాక్టర్స్, అదేవిధంగా కొరియోగ్రాఫర్స్తో కూడా ఒక మంచి ర్యాపోని కలిగి ఉన్నటువంటి పండు మాస్టర్ ఒక్కసారిగా ఇలా యాక్సిడెంట్కు గురయ్యాడు అనేటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ నుంచి ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి అనేక మంది సినిమా ప్రముఖులు, ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అందులో భాగంగానే సో జానీ మాస్టర్ కూడా కుటుంబంతో కలిసి, ఆయన సతీమణులతో కలిసి నేరుగా విశాఖపట్నంలో పండు ఉన్నటువంటి హాస్పిటల్కు చేరుకొని నేరుగా పండుతో మాట్లాడారు, పరామర్శించారు. అలాగే యాంకర్ రవి ఉన్నారు కదా, యాంకర్ రవి కూడా సో ఒక్కసారిగా పండుని ఆ విధంగా హాస్పిటల్ బెడ్ మీద అంత తీవ్ర గాయాలతో అలాంటి సిచ్యువేషన్లో చూసినటువంటి రవి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. పండుని ఈ విధంగా చూస్తామని, ముఖ్యంగా ఒక రకంగా పండు తిరిగి మళ్ళీ డ్యాన్స్ చేస్తారా లేదా అనేటువంటి ఒక టెన్షన్ అయితే మాత్రం అటు ఆయన సన్నిహితులు, స్నేహితులు, ఆయన శిష్యుల్లో కూడా ఆందోళన అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే డ్యాన్సర్స్కు చాలా కీలకం వాళ్ళ లెగ్స్. సో ఆ 2 కాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి గాయాలవడం, ఆ 2 కాళ్ళకు సంబంధించిన బోన్స్ కూడా విరిగిపోవడంతో వాటికి ఇప్పుడు సర్జరీ చేయడం, సో అక్కడ ఐరన్ ప్లేట్స్, ఐరన్ స్క్రూస్ ఇలా వేసి చాలా కీలకమైనటువంటి సర్జరీ చేసినటువంటి క్రమంలో మళ్ళీ తిరిగి మునిపటిలా సో ఎప్పుడు ఒక నెంబర్ 1 డ్యాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ఈ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పండు అనేక మంది తోటి కొరియోగ్రాఫర్స్కు, డ్యాన్సర్స్కు, సో ఆపదలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ధైర్యం చెప్పాడు వాడు పండు. చాలామంది అనేక ఇబ్బందులు పడితే వాళ్లకు తన వంతు సాయం చేయడం, తన వంతు చేతనైన సాయం చేయడం, ఇలా వాళ్ళని ఆదుకోవడం, ఇలా ఎన్నో చేసేటువంటి పండు ఇప్పుడు ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండి తన కెరీరు తిరిగి కొనసాగుతుందా, లేదంటే డ్యాన్స్ వేయగలడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలిగేటువంటి సిచ్యువేషన్ రావడం అనేది ఎవరు కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు, కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ అందరూ కూడా సో ఇప్పుడు అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, జానీ మాస్టర్, ఆయన సతీమణి, అలాగే యాంకర్ రవి వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలామంది డాన్సర్స్ అందరూ కూడా అక్కడే ఉంటున్నారు. గత 2 రోజుల నుంచి కూడా త్వరగా కోలుకోవాలి, డిశ్చార్జ్ అవ్వాలి అనేటువంటి క్రమంలో భాగంగా అందరూ కూడా అక్కడికి వస్తున్నారు. యాంకర్ రవి చూస్తున్నాం అక్కడ మన విజువల్స్లో కూడా. యాంకర్ రవి హాస్పిటల్కి చేరుకొని కొరియోగ్రాఫర్ పండుతో ఆయన మాట్లాడి ఎలా జరిగింది, ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ స్థితిలో చూసినటువంటి రవి పండుతో చాలా స్నేహితంగా ఉండేటువంటి పరిస్థితి. సో అలాంటి రవి ఒక్కసారిగా అక్కడ చూసి ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు అనేటువంటి ఆశతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా పండు ఒక యాక్టివ్గా ఉండేటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ఇలా అనుకోని రీతిలో ఒక దురదృష్టవశాత్తు
తాను ఒక్కసారిగా ఇబ్బంది పడుతూ వాంతులు చేసుకునేటువంటి క్రమంలో భాగంగా వెళ్తున్నటువంటి కారును ఆపి రోడ్డు పక్కన ఆపి అక్కడ వామిటింగ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్‌లో వామిట్ చేసే టైంలోనే ఒక్కసారిగా వెనక నుంచి వస్తున్నటువంటి బ్రేక్ ఫెయిల్ అయ్యి, స్టీరింగ్ లాక్ అయ్యి వెహికల్ గుద్దేయడంతో ఈ పండు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి.